జరిగించమని మీరు మహిమ పొందుకోమని యేసుప్రభాతం పరిశుద్ధ నామమున మిక్కిలి రబత్మాలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ దినాన మనము దేవుని సన్నిధిలో ప్రభు అయినటువంటి యేసు యొక్క వర్తమానం వినటానికి మనం అందరం వచ్చి ఉన్నాము. ఆయన ఆరాధన చేసుకోవటానికి మనం అందరం వచ్చి ఉన్నాము. మనము పరిశుద్ధ లేఖనములు మనం పరిశీలన చేసినప్పుడైనా లేఖనాల్లో ఉన్నటువంటి అనేక మంది దేవుని పిల్లలను, వారి జీవితాలను, వారి ప్రభువును వెంబడిస్తున్నటువంటి విధానాన్ని, వీటన్నిటినీ మనం పరిశీలన చేసినప్పుడు ఒక గొప్ప విషయం మన ముందు బయలుపరచబడబోతా ఉంది ఈ దినాన. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించిన పిదప మొదటి 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో కలిసి జీవించాడు. పనిపాట్లు చేసుకుంటూ తల్లిదండ్రులతో కలిసి జీవించాడు. ఆఖరి 3.5 సంవత్సరంలో దేవుని రాజ్య సువార్త కొరకు, దేవుని రాజ్యము స్థిరపరచబడుట కొరకు, ఏర్పరచబడుట కొరకు ఆయన శరీరధారి అయి ఈ లోకమునకు వచ్చినటువంటి వాడు. ఎందు నిమిత్తమైతే వచ్చాడో ఆ కార్యం నెరవేర్చుట కొరకు బయలుదేరాడు. ఆఖరి 3.5 సంవత్సరాల్లో ఆయన అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకరమైనటువంటి కార్యములు చేశాడు. చెవిటి వారికి వినేటటువంటి ఆ యోగ్యతను, ధన్యతను ఇచ్చాడు. గ్రుడ్డివారు చూడగలిగేటటువంటి భాగ్యం ఇచ్చాడు. పక్షవాయు రోగంతో బాధపడుతున్నటువంటి వారిని స్వస్థపరిచాడు. దయ్యముల చేత పీడింపబడుతున్నటువంటి వారికి విడుదల ఇచ్చాడు. చనిపోయిన వారిని సైతము తిరిగి సజీవంగా లేపాడు. ఆయన సువార్త ప్రకటించాడు. శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులకు బోధించాడు. ఇంత చేసి ఆఖరిగా తన రాజ్యమును స్థాపించుట కొరకై ఆయన బయలుదేరాడు. బయలుదేరినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యోధా యొక్క రోమా సైన్యమునకు అప్పగించబడటానికి ముందు యోధా చేత ఆ సైనికులకి అప్పచెప్పబడేటటువంటి సమయమందు, దానికి ముందు జరిగినటువంటి కార్యము ఒకటి మనం ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆయన శిలువ మీదకి వెళ్ళబడటానికి ముందు ఆ గెత్సెమనే వనంలో ఆయన పడినటువంటి శ్రమను మనం చూస్తూ ఉన్నాం. తన శిష్యులకు మెలకువతో ఉండి ప్రార్థన చేయమని చెప్పి తను కూడా గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తూ 3 పర్యాయములు ఆయన నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు అని చెప్పి 3 సార్లు దేవునికి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ సంపూర్ణ మానవుడిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా నెరవేర్చుట కొరకు ఈ లోకమునకు వచ్చినటువంటి వాడు. ఆయన మానవ సంబంధమైనటువంటి బలహీనత చొప్పున తాను వెళ్ళబోయేటటువంటి ఆ శిలువ శ్రమకు ముందు దాన్ని ఊహించుకుని తట్టుకోలేక నిశ్చితమైతే ఈ పాత్ర నా ఎదుటి నుంచి తొలగించు 3 సార్లు ప్రార్థన చేశాడు. ఇక్కడ ఏమిటి మనం అర్థం చేసుకోవాలి? తను ఈ లోకంలో జన్మించిన దగ్గర నుంచి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున, తండ్రి అయిన దేవుని చిత్తము చొప్పున, తండ్రి అయిన దేవుడు తను నడిపించినటువంటి విధానం చొప్పున సమస్తము ఆయన జరిగించుకుంటూ వస్తూ ఆఖరిగా నీ చిత్తాన్ని నేను నెరవేర్చుట అది నీకు ఇష్టము, నేనైతే నీ చిత్తమైతే ఈ పాత్ర నా ఎదురుని తొలగించని 3 సార్లు ప్రార్థన చేశాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఆ కార్యముగానే ఆయన చేయకపోతే ప్రభు యేసుక్రీస్తు దేవుని దృష్టిలో సంపూర్ణుడుగా సాక్ష్యము పొందలేకపోయి ఉండేవాడు. ఎందుకంటే ఆయన సువార్త ప్రకటిస్తూ కొండ మీద ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి ఆ కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో ఆఖరి వచనం మనం చూస్తే,
మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి అని చెప్పాడు. ఈ పరిపూర్ణత అనేటటువంటిది ప్రభువులో మనము సంపూర్ణంగా కొనసాగించుకుంటూ దేవుని దృష్టిలో మనము యోగ్యులముగా నిలబడక మునుపు అపవాది ఏ విధముగా కూడా మనను సంపూర్ణులుగా ఉండనివ్వకుండా ఎన్నో రకాలైనటువంటి అభ్యంతరాలు కలుగచేస్తూ ఉంటుంది. కనుక పరలోకపు తండ్రి పరిపూర్ణుడు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరంలో ధరించుకుని ఈ లోకమునకు రాకమునుపు ఆయన తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన తన చిత్తం చొప్పు తన ప్రణాళిక చొప్పున ఆయన భూమి మీదకి వచ్చాడు దేవుని రాజ్యమును స్థాపించడానికి. ఆ కార్యం ఆయన ద్వారా జరగనివ్వకుండా ఉండడానికి అపవాది ప్రభువుని శోధించింది. అందుకనే ప్రభువు కూడా అంటాడు, నేను సంపూర్ణ మనిషి వలె శోధించబడినప్పటికీ కూడా ఏ విషయంలోనూ నేను శోధనకు లోబడక జయించాను అని చెప్పి ప్రభు సంపూర్ణుడయ్యాడు. కనుక ఇప్పుడు పరలోకముందన్నటువంటి తండ్రి మనకు ఆయన నడిపించువాడై ఉండగా, రక్షించినటువంటి వాడై ఉండగా, ఆయన ఏ విధంగా అయితే పరిపూర్ణుడై సమస్తము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాడో, దేవుని దృష్టికి యోగ్యుడిగా తీర్చిదిద్దబడ్డాడో, అట్టి విధంగా మనము ఆయనలో పరిపూర్ణులుగా సాగవలసినటువంటి వారమై ఉన్నాం. ఒకసారి మనం పాత నిబంధనలోకి వెళ్ళి చరిత్ర పరిశీలన చేసినట్లయితే అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని చెప్పబడతా ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని చెప్పబడ్డాడు. మరి అబ్రహాము దేవుని చేత హెచ్చరించబడ్డాడు. ఆదికాండం 17వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఒక్కసారి దయచేసి ఆదికాండం 17వ అధ్యాయం ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాంతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము అని అన్నాడు. అంటే ఇక్కడ అబ్రహాము యొక్క జీవితము దేవుడు ఆశించినటువంటి విధంగా పరిపూర్ణతలోనికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది అక్కడ. కనుకనే ఎప్పుడైతే దేవుడు అతన్ని హెచ్చరించాడో, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు పుట్టక మునుపు విశ్వాసములో కొంత వెనుకబడ్డాడు, పరిపూర్ణతలోనికి వెళ్ళలేకపోయాడు. ఎప్పుడైతే దేవుడు హెచ్చరించాడో, ఇక నేను ప్రభువులో పరిపూర్ణుడై సాగిపోవాలి అని చెప్పను అనుకొని సంపూర్ణంగా ప్రభు ఆశించిన మాదిరిగా పరలోకపు తండ్రి ఎలాగైతే పరిపూర్ణుడో అట్టి విధంగా తను కూడా ఈ లోకములో దేవుడు పిలిచినటువంటి పిలుపునకు పరిపూర్ణతను ఆపాదించాడు. ఆ తర్వాత ఇస్సాకును పొందుకున్నాడు. విశ్వాసములో ఆఖరికి ఆ ఇస్సాకును బలి కోరగా దేవుడు అతనికి అర్పించడానికి కూడా సిద్ధపడ్డాడు అబ్రహాము. అంటే అబ్రహాము పరిపూర్ణుడయ్యాడు ప్రభువు వలె. మీ పరలోకపు తండ్రి సంపూర్ణుడు పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండుడి అని చెప్పిన విధంగా. అదేవిధంగా మరి ఒక గొప్ప సాక్షిని మనం చూసినట్లయితే, దావీదుకి దేవుడు నా హృదయానుసారి అని చెప్పాడు. కానీ దావీదు ఒక విషయంలో సంపూర్ణతలోనికి వెళ్ళలేకపోయాడు. మనకందరికీ తెలుసు, యూరియా భార్య అయినటువంటి బత్షెబ విషయమందు దావీదు తప్పు చేశాడు. అంటే పరిపూర్ణతలోనికి దావీదు వెళ్ళలేదు. ఆ తర్వాత అతడు నాతాను ప్రవక్త చేత హెచ్చరించబడిన తరువాత తను చేసిన తప్పును గ్రహించి ఇక తన జీవితంలో ఎప్పుడూ కూడా దేవుని నామమునకు అవమానకరంగా నేను ఉండకూడదు అని పరిపూర్ణత పొందుకొని సంపూర్ణుడై దావీదు సాగిపోయిన కారణమును చేతనే దేవుడు దావీదు నా హృదయానుసారి అని అన్నాడు. మనం యేసు ప్రభువుని చూశాం, అబ్రహామును చూశాం, దావీదును చూశాం. ఇప్పుడు మనం అపోస్తలుడైన పౌలుని చూడబోతా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు సైతము ఆయన ముమ్మారు దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు వేడుకుంటూ ప్రార్థన చేసినట్టు విధంగా మనం అందరం ఎరుగుదాము.
ఆయనలో ఉన్నటువంటి శారీరక సంబంధమైనటువంటి బలహీనత, ఆ ముళ్ళు తీసివేయమని మారు ప్రార్థన చేశాడు పౌలు. నా కృప నీకు చాలునలే అని అనుకున్న తర్వాత పౌలు పరిపూర్ణతలో సాగిపోట కొరకు తన శరీరము ఎంతగా అతన్ని ఏ రకంగా ప్రేరేపించిందో మనం మెరగము, కానీ ఆ ప్రేరేపణ ప్రకారంగా సాగితే మట్టుకు మాత్రం పౌలు పరిపూర్ణుడు కాలేకపోయి ఉండేవాడు. కనుకనే ఆయన అంటాడు, మీకు బోధించి ఎక్కడ నేను తప్పిపోదునేమోని అనుదినము నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అని చెప్పని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వంక చూచుచు మన ముందు ఉంచబడిన పందెపు రంగంలో మనం ఓపికతో సాగిపోదాం, మన పరుగును మనం కడముట్టించుకుందాం. ఇదిగో నా కోసం నీతి కిరీటం ఉంచబడింది అని మరి పౌలు చెప్పగలిగేటటువంటి స్థితిలోనికి వెళ్ళాడంటే తన శరీరంలో అపవాది కలగ చేసినటువంటి ఆ బలహీనత నుంచి దాన్ని ప్రక్కకు పెట్టి పౌలు పరిశుద్ధుడైనటువంటి ప్రభువులో పరిపూర్ణుడయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇదే సంగతి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక, దయచేసి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి ధ్యానిద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణములను, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గురించి మూలోపదేశము మాని సంపూర్ణమౌటకు సాగిపోదము అని చెప్పని అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పెంతుకోస్తు పండగ దినాన ఆ మేడగదిలో కనపెడుతున్నటువంటి 120 మందిలోనికి పరిశుద్ధాత్మ రాగా వాళ్ళు సర్వసత్యంలోనికి నడిచినటువంటి వారే 3000 మంది ఆ దినాన బాప్తిస్మము పొంది సంఘముగా ఏర్పడి వాళ్ళు అపోస్తుల బోధలోను అపోస్తుల సహవాసములోను రొట్టె విరుచుటి యందును ఎడతెగక ప్రార్థన చేటి యందును ఉండి వారు తమకు కలిగిన చర స్థిరాస్తులన్నిటినీ అమ్మి అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెట్టేయటం మనం చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు ప్రభువులో సంపూర్ణంగా సాగటం అనేటటువంటిది ఇది అని అనుకొని ఏమాత్రము ధనాపేక్ష లేనటువంటి వారే తమకు ఉన్నటువంటి ధనమును సేవ నిమిత్తము అక్కడ తీసుకొచ్చి పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. ఒక చక్కటి విధంగా సంపూర్ణులుగా ప్రభువులో నమ్మకముగా ప్రభువు కోసం, ప్రభు సేవ కోసం తమ ఆస్తుల్ని వాళ్ళు త్యాగం చేసి రావటం మనం చూస్తున్నాము. అంత ప్రారంభమైనటువంటి ప్రారంభ దశలో సంఘము ఆ విధంగా ఉంటూ ఉండగా అందులో ఒక దంపతులను మనకందరికీ తెలుసు బాగా, అననీయ సప్ఫీరాలు. వాళ్ళు ఎంతో పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని వాక్యంలో సాగిపోవటానికి, దేవునితో సాగిపోవటానికి, దేవునితో నడవటానికి, దేవునితో సహవాసం చేయటానికి, సాటి సహోదరులందరితో ఐక్యత కలిగి సహవాసం చేసి సాగిపోదామని అనుకున్నటువంటి వారు వెంటనే వాళ్ళు తమకు ఉన్నటువంటి ఆ స్థిరాస్తిని అమ్మి, పొలాన్ని అమ్మి వాళ్ళిద్దరూ ఏకీభవించారు. అపవాది కలగ చేసినటువంటి శోధనకు లోబడిపోయి అందువలన వారు పరిపూర్ణులు అవ్వలేదు, ప్రభువులో వాళ్ళు మరణించారు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనము సైతము ప్రభువును సంపూర్ణంగా విశ్వసించి ప్రభువే ఒక్కడే దేవుడని, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడని, ఆయన మనందరి నిమిత్తము ప్రాణం పెట్టినటువంటి వాడని, ఆయన మనందరినీ తన రాజ్యము తీసుకెళ్ళేట కొరకై సమస్తము మన కోసం త్యాగం చేసినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని చెప్పి మనము కూడా ఆత్మీయంగా మన యొక్క విశ్వాస యాత్ర జీవితాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ విశ్వాస యాత్ర జీవితంలో మనం సాగిపోతూ దేవుడు ఏ విధంగా అయితే పరిపూర్ణుడుగా సమస్తము తనకు అప్పగించిన దాన్ని నెరవేర్చాడో అట్టి విధముగా మనము నెరవేర్చలేనటువంటి వారమై అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మనం ఆగిపోతా ఉన్నాము, పరిపూర్ణులు కాలేకపోతున్నాం. మనం మరోసారి జ్ఞాపకం చేసుకుందాం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులయ్యుండుడి అని. కనుక పరిపూర్ణత ఏమిటి? పరిపూర్ణత అని అంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి అందరి యొక్క బైబిల్లోంచి కూడా ఆది నుంచి దేవుడు పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, ఆయన యందు ఏమాత్రము కూడా పరిపూర్ణతకు అడ్డు వచ్చేటటువంటిది లేదు.
అందుకని ద్వితీయోపదేశకాండం 32:4 మనం చూస్తే మొదటి వచనం నుంచి చదువుదాం. ఆకాశమండలమా చెవి ఒగ్గుము, నేను మాటలాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. నా ఉపదేశము వానవలే కురియును, నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకుల వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను ఉండును. నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ఆయన ఆశ్రయ దుర్ముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ము కొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవర్తనుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక పాత నిబంధన గ్రంథంలో మనం చూసినప్పుడు, ఆది నుంచి దేవుడు విశ్లేషణ మనం పరిశీలన చేసినప్పుడు, దేవుడు సమస్త విషయములందును పరిపూర్ణుడై ఉన్నాడు అని చెప్పి మనం అందరము ఎరుగుదము. కనుక ఆయన బిడ్డలమైనటువంటి మనం సైతము ఈ లోకములో ఆయన వలె పరిపూర్ణులుగా మనం సాగవలసిన వారమై ఉన్నాం. పరిపూర్ణులుగా మనం సాగవలసి వచ్చినటువంటి పరిస్థితి ఒకవేళ వచ్చినట్లయితే ఏమండి, ఆయన క్రీస్తు ఆయన సమస్తమును సంపూర్ణముగా నెరవేర్చినట్లుగా సంపూర్ణుడుగా మనం చూస్తాం. ఆయన సంపూర్ణుడని మనం బోధించబడతా ఉన్నాం. పాత నిబంధన గ్రంథంలో చూశాం. ద్వితీయోపదేశకాండం 32:4 అదేవిధంగా ఇంకా కూడా మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 22-23 మనం చూద్దాం. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది. శిరస్సు అయినటువంటి క్రీస్తు సంపూర్ణుడని, ఆయన శరీరమైనటువంటి మనము కూడా ఆయన ఆశించిన రీతిగా తన వలె పరిపూర్ణులము సంపూర్ణములుగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క నిర్ణయం. కనుక ఈ సమయమందు మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, అబ్రహాము విశ్వాస విషయంలో ఒక చోట చిన్న అవిశ్వాసమును బట్టి పరిపూర్ణుడు కాలేకపోయాడు. అదేవిధంగా దావీదు తను చేసినటువంటి చిన్న పొరపాటును బట్టి పరిపూర్ణుడు కాలేకపోయాడు. అపోస్తలుడు పౌలు సైతము తనలో చిన్న పొరపాటు ఉండినప్పుడు ఆ పొరపాటును బట్టి తను జీవించకుండా దానిని అధిగమించి దేవుని యందు సంపూర్ణ విశ్వాసంతో దానిని అధిగమించి జయించి మంచి పోరాటం పోరాడి తిని, నా కోసం నీతి కిరీటం ఉంచబడింది, నా పరుగును నేను కడముట్టించుకుంటుని, నా విశ్వాసమును నేను కాపాడుకుంటుని అని చెప్పి పౌలు చెప్తా ఉన్నాడు. కనుక పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వలె తను కూడా పరిపూర్ణుడు. అందుకనే ఆయన చెప్పగలిగాడు, ప్రభు ఏమో నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినటువంటి ప్రభు యొక్క మాటను మీరు ప్రభువును పోలి నడుచుకోండి అని అనకుండా మీరందరూ నన్ను పోలి నడుచుకోండి అని అపోస్తలుడు పౌలు చెప్పగలిగేటట్టు అతడు పరిపూర్ణతలోనికి వెళ్ళిపోయాడు. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన మనకు శిరస్సు అయి ఉండగా ఆయన యొక్క శరీరమైనటువంటి మనమందరము కూడా పరిపూర్ణులమై సాగవలసిన వారమై ఉన్నాం. మనము మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మనం ప్రారంభించాం. చక్కగా దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వాక్యాలు వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, ఏవేవో ఒక సువార్త ప్రకటిస్తున్నాము, లేదా పేదలకు ఏదైనా ఒక కార్యం చేయవలసి వస్తే చేస్తున్నాం. సాటి సహోదరులకు ఎవరికైనా కొంచెం ఇబ్బంది కలిగితే వాళ్ళకు కూడా మనం సహాయం చేయగలిగేటువంటి స్థితిలోకి వెళ్తున్నాము. కానీ మనలను మనం పరిశీలన చేసుకుంటే క్రీస్తు వలె మనం పరిపూర్ణులు అవ్యామా అని చెప్పి మనము జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. కనుక ఈ దినాన ఈ విషయంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపు చొప్పున ఒక 5 సందర్భాల్లో మన పరిపూర్ణత ఎలాగున్నది ప్రభువులో. ఒకవేళ ఈ 5 సందర్భాల్లో కానీ మనం ఆయన ఆశించిన రీతిగా మనం ఉండకపోతే మట్టుకు మాత్రం మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణుడై ఉండుడి అని చెప్పబడినటువంటి దానిని మనం సొంతం చేసుకోలేము. మనలో అసంపూర్ణత ఇంకా ఉంటుంది, పరిపూర్ణత ఉండదు. ఈ 5 విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, సంపూర్ణతకు లేకపోతే పరిపూర్ణతకు అవసరమైనటువంటివి
కొన్ని విషయాలు మనం ఇప్పుడు ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి మనందరి యొక్క బైబిల్లోంచి మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం నుంచి ఒక ఉదాహరణ, నిజముగా పరిశుద్ధ గ్రంథంలో జరిగినటువంటిది, ఇది ఉపమానముగా చెప్పబడినటువంటిది కాదు. కనుక ఇక్కడ ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనం నుంచి చూద్దాం మనం. నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటి దూరుట సులభమని మీతో చెప్పుచున్నానని 24వ వచనంలో చెప్పాడు. ఆ విషయం మనం ఆలోచన చేస్తే ఏంటిది అని మధ్యలో కాకుండా, అది ఎవరి వల్ల జరిగింది, ఎందుకు ఆ విషయం దేవుడు చెప్పాడు అంటే, వాడిలో పరిపూర్ణత లేదు గనుక, వాడు ధనాపేక్ష కలిగినటువంటి వాడే జీవించి ఉన్నాడు గనుక ఆ ఉపమానం చెప్పాడు కదా. ఉంటే సూది బెజ్జంలో దూరిపోవటం సులభం, కానీ పరలోక రాజ్యంలో ధనాపేక్ష కలిగినటువంటి వాడు చేరడు, వాడు పరిపూర్ణుడు కాడు అని చెప్పబడుతుంది. కనుక ఇప్పుడు చూద్దాం. ఒక యవనస్తుడు వచ్చాడు ప్రభు అయిన యేసు దగ్గరికి, 21వ వచనం నుంచి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుట కోరిని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాడు. ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే చాలాసార్లు మనం విన్నాము ఈ విషయం గురించి. కనుక దీని గురించి కూడా మనం ఆలోచన చేసినట్లయితే ఒక్కసారి ఇంకా మనం ముందుకు వెళ్దాం. 16వ వచనం నుంచి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుంచి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. నీవు జీవములో ప్రవేశింపకోరిని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు, నరహత్య చెయ్యవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమింపవలను అనునవియే అని ప్రభు ఆ వ్యక్తికి చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అందుకు ఆ యవ్వనస్తుడు, ఇవన్నీ నేను అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువయ్యేమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నువ్వు పరిపూర్ణుడు ఒకటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో అనెను. కనుక ఇక్కడ యవ్వనస్తుడు, అతని ఆశ అయితే దేవుని రాజ్యం చేరాలని ఉంది. వాడు ధర్మశాస్త్రం చెప్పిన విధంగా చక్కగా చేస్తున్నాడు అన్ని కార్యాలు కూడా. నరహత్య చేయట్లేదు, వ్యభిచరించట్లేదు, ఏమంటే దొంగతనం లేదు, అబద్ధ సాక్ష్యాలు లేవు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమింపవలను అనునవియే అని చెప్పాడు. అది కూడా చేస్తున్నాడు. కానీ వాళ్ళలో ఏముంది? పరిపూర్ణతకు అడ్డు వచ్చేటటువంటిది ధనాపేక్ష. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ధనాపేక్ష మనలో ఉండినట్లయితే మనం పరిపూర్ణులు కాము. అక్కడ కూడా అననీయ సప్పీరాలు వాళ్ళలో ధనాపేక్ష ఉండిన కారణమున చేతనే వాళ్ళు పరిపూర్ణులు కాలేక వాళ్ళు మరణించవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ ఆఖరి దినాల్లో, ప్రభు రాకడ ముందు దినాల్లో మనం జీవిత యాత్ర ప్రభులో సాగుతూ ఉండగా, విశ్వాస యాత్రలో మనం సాగుతూ ఉండగా, ఈ అరణ్య యాత్రలో మనం సాగుతూ ఉండగా అనేక పర్యాయములు ధనాపేక్ష కలిగినటువంటి వారమై మనము దేవుని రాజ్యాన్ని దూరం చేసుకునేటటువంటి వారుగా కనబడుతున్నాము. ఇది సంపూర్ణముగా ప్రభులో సాగటానికి మొట్టమొదటిది మనకు అడ్డుపడేది ఏమిటంటే ధనాపేక్ష. నువ్వు ప్రేమ ధారాళముగా ఇతరులకు ఇవ్వు. అందుకని ప్రభు కూడా ఏం చెప్తున్నాడు? ఇచ్చుట పుచ్చుకునుట కంటే శ్రేష్టమని చెప్తున్నాడు. ఇకపోతే రెండవ విషయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నుంచి కొన్ని లేఖనాలు మనం ధ్యానిద్దాం. ఇక్కడ ఏమిటంటే, ప్రేమ ముందు ధనాపేక్ష,
ఆ విషయంలో మనం తప్పిపోతే పరిపూర్ణులము కాము. ధనాపేక్ష కలిగినట్లయితే మనం పరిపూర్ణులము కాము, దేవుని రాజ్యాన్ని దూరం చేసుకుంటాం. రెండవది ప్రేమ. ఈ ప్రేమ గురించి మనం చూసినప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 3:14 మనం చూసినట్లయితే ఏమండి, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకోండి అని అంటున్నాడు. పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను ధరించుకోండి. పాత నిబంధన కాలంలో మనం చూసినప్పుడు పంటికి పన్ను కంటికి కన్ను అని చెప్పి దేవుడు ఆ విధంగా ఇశ్రాయేలు తప్పు చేసినప్పుడు శిక్షించాడు. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేటప్పుడు కృపామయుడు ఎన్నిసార్లు ఏమండి ప్రేమ చూపించకపోయినప్పటికీ కూడా ఆయన క్షమిస్తూ ఉన్నాడు, ప్రేమించమని చెప్పుకోరుతున్నాడు. మొదట నా రాజ్యాన్ని నా నీతిని వెతకండి అని చెప్పినటువంటి ప్రభు అయిన యేసు ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, సంపూర్ణ హృదయంతో నన్ను ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఎప్పుడైతే మన పొరుగు వారిని మనం ప్రేమించేటటువంటి స్వభావం మనలో లేదో, సంపూర్ణ హృదయంతో మన ప్రభాని యేసుక్రీస్తును ప్రేమించేటటువంటి స్వభావం మనలో లేదో, అందుప్పుడు మనము పరిపూర్ణులము కాము. అలాంటి పరిస్థితుల్లో మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేము. కనుకనే ఆయన అంటున్నాడు చూడండి, 12వ వచనం నుంచి మనం చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3:12 నుంచి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియుడైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించునులాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోనండి. సో పరిపూర్ణతకు కావలసినటువంటి రెండవ లక్షణం ఏమిటంటే ప్రేమ. మొదటిది ఏమిటండి? ధారాళంగా ఇతరులకి ఇవ్వటం, ధనాపేక్ష లేకుండా ఉండటం. ఇకపోతే పరిపూర్ణులు అవటానికి మూడవ కారణం ఏమిటో చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. తీసారండి? దయచేసి చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. విశ్వాసము అతనికి క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగచేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. క్రియలు, మనము దేవుని కోసం ఎన్నో క్రియలు చేస్తున్నాం, ఎన్నో పనులు చేస్తున్నాం అని చెప్పని అనుకుంటున్నాం. దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం, ఎవరు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని ప్రార్థన చేస్తున్నాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ యెషయా భక్తుడు అంటాడు, మీ క్రియలు మీ నీతి క్రియలు అని చెప్పుకుంటున్నారు చూసారా, ఆ క్రియలు నా దృష్టిలో మురికి గుడ్డల వలె కనిపిస్తున్నాయని చెప్పని అంటున్నాడు. కనుక మనం చేసేటటువంటి క్రియలు, ఈ విశ్వాస యాత్ర జీవితంలో మన క్రియలు ఏ విధంగా ఉండాలి అనేటటువంటి దానిని మనం చూసినట్లయితే ఏమండి, అదే చెప్తున్నాడు చూడండి 20వ వచనం నుంచి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? పరిపూర్ణుడవ్వలేదా అబ్రహాము? అదేవిధంగా మనము కూడా ప్రభు అయినటువంటి యేసు సన్నిధిలో విశ్వాసముతో క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు మనం గ్రహించుతున్నాము కనుక, కాబట్టి అబ్రహాము అతను నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి అని చెప్పుకుంటున్నాం. దేవుని కొరకు, ఆయన పని చేయుట కొరకు మనం ఎన్నుకున్నాడు. మన క్రియలు ఆయనకిష్టమైనవిగా ఉన్నప్పుడే, మన నడత ఆయనకిష్టమైనటువంటిగా ఉన్నప్పుడే మనం పరిపూర్ణుడుగా ప్రభువులో ముందుకు సాగలుగుతాం. మనం చక్కగా లేఖనాలు వింటూ ఉంటాం, ఆ విధంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం.
అపవాది మనలో ఆయన ఆశించిన రీతిగా మన పనులు లేనటువంటి కారణముల చేత మనం పరిపూర్ణుడమై దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉండలేకపోతా ఉన్నాం. కనుక మూడవదిగా సత్క్రియలు, మంచి క్రియలు. అందుకే అన్నాడు, మీరు చేసేటటువంటి ప్రతి క్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ ఒక దినాన తీర్పులోనికి వస్తుంది అని చెప్పి ప్రభు చెప్తూ ఉన్నాడు. కనుక మొట్టమొదటిది ధారాళంగా ఇవ్వటం, రెండవది ప్రేమపూర్వకంగా, మూడవది సత్క్రియల పూర్వకంగా దేవునిలో మనము పరిపూర్ణులమవుతాం. ఇకపోతే నాలుగవది యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. మొదటి నుంచి చదువుదామండి. నా సహోదరులారా, బోధకరమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, మన్నించాలి, యాకోబు అంటున్నాడు, మనమందరము అనేక విషయాల్లో తప్పిపోతా ఉన్నాం. ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనముంచుకున్న శక్తి గలవాడగును. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెడుతున్నాము, వాడి శరీరం అంతా తిరుపుతున్నాం. ఓడలను కూడా చూడండి, అవి ఎంత గొప్పవై పెనుగాలి కొట్టుకుని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశ్యము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడతా ఉంది. అలాగనే నాలుగు కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును, మన నాలుగు కూడా అగ్ని లాంటిదే. కనుక మన మాటలు, మన నాలుకను మనం స్వాధీనంలో ఉంచుకోకపోతే, అందుకే అంటున్నాడు, నీ నోట నుండి వచ్చినది ప్రతి మాట ఒక దినాన దేవుని సన్నిధిలో తీర్పులోనికి వస్తుంది. నీ నోట పడునది ఏది నిన్ను అపవిత్రపరచదు, కానీ నీ నోట నుండి బయటికి వచ్చినది నిన్ను ఒక దినాన అపవిత్రపరచవచ్చు. మన నాలుకను స్వాధీనం ఉంచుకోవాలి కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా చూసినట్లయితే ఈ నాలుగుతోనే ఇతరులని దీవిస్తాం, ఈ నాలుగుతోనే ఇతరులను శపిస్తాం, ఈ నాలుగుతోనే కొండెములాడతాం, ఈ నాలుగుతోనే ఇతరుల పట్ల పగ కలిగి ఉండి వాళ్ళకి నష్టం కలిగించేటటువంటి విధంగా మిగతా మనుషులను ప్రేరేపించి వాళ్ళను తప్పు చేసేటటువంటి విధంగా, తప్పుడు ఆలోచనలు వాళ్ళు కలిగేటటువంటి విధంగా మన నోటి మాటలు ఉండిన కారణముల చేత మనము దేవుని యొక్క ఉద్దేశ్యము, పరిపూర్ణత మనం పొందుకోలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కనుక నాలుగవదిగా నాలుకను స్వాధీనం ఉంచుకోవటం. మన నోటి మాటలు ఎలా ఉండాలన్నాడండి ప్రభు అయిన యేసుక్రీస్తు? ఉప్పు వేసినట్లుగా ఉండాలన్నాడు. రుచికరమైనటువంటి మాటలు మీ నోట నుండి రావాలన్నాడు. ప్రేమ, దయ, కరుణ, కనికరముతో కూడినటువంటి మాటలు మన నోటంట రావాలి. అట్టి మాటల చేత ఇతరులను మనము ప్రభు సన్నిధికి నడిపించగలిగేటటువంటి విధంగా ఉండాలి. మనం మాట్లాడినటువంటి మాట ఒకలాగా, మనం జీవించేటటువంటి జీవిత విధానము మాట్లాడినటువంటి విధంగా కాక వేరుగా ఉండిన కారణముల చేత ఆ నాలుక మనల్ని పరిపూర్ణతలోనికి సాగనివ్వకుండా, దేవుని రూపంలో దేవుని పోలుకు చొప్పున మనం నడవకుండా అది మనకు అడ్డం కలగచేస్తుంది. మన శరీరానికి నిప్పు పెడుతుంది. ఓడలు ఎంత పెద్దవో చిన్న చుక్కాని చేత అది చక్కగా తిప్పబడతా ఉంది. జంతువులు, గుర్రాలు, లేకపోతే ఇంకా ఏవైనా అవన్నీ కూడా మనకు లోబడుతున్నాయి. కానీ మన నోటిలో ఉన్నటువంటి అవయము చిన్నదే అయినప్పటికీ అది మనం దాన్ని స్వాధీనంలో ఉంచుకోలేని కారణం చేత ఎదుటి వారి హృదయాలు గాయపడేటట్లుగా కత్తిపోటు లాంటి మాటలు మన హృదయంలో వచ్చుచున్నటువంటి కారణముల చేత దేవుని యొక్క పరిపూర్ణత మనము సంతరించుకోలేకపోతున్నాం. ఎక్కడైనా ప్రభు యేసు క్రీస్తు యొక్క జీవిత ఆ 3.5 సంవత్సరాలు మనం చూసినా, అంతకు మునుపు 30 సంవత్సరాల్లో మనం చూసినా, ఎక్కడైనా ఎవరి హృదయమైనా గాయం చేసేటట్లుగా ప్రభు మాట్లాడా? మాట్లాడలేదే. కనుక మనము సైతము అట్టి విధంగా ప్రభు మాట్లాడినటువంటి విధంగా మన మాటలు ఉప్పు వేసినట్లుగా రుచికరంగా ఇతరులకు ఉండే విధంగా ప్రభు యేసు ఏ విధంగా అయితే మాట్లాడాడో అట్టి విధంగా మన నాలుకను మనం స్వాధీనం ఉంచుకొని అట్టి విధంగా మనం ఉండినట్లయితే సంపూర్ణతలోకి మనం సాగిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
దయచేసి ఆఖరిగా మరొక మాట మనం చూద్దాం. సంపూర్ణతకు అవసరమైనటువంటి దాంట్లో ఏమండి, లోబడుట. లోబడుట. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. కానీ మొదటి వచనం నుంచి మనం చదువుతాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకములకు ఆయన శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గాయకొనిన ఎడల దీని వలననే ఆయనను మనం ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గాయకొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గాయకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. అంటే ఆ వాక్యానికి ఆ వ్యక్తి లోబడతా ఉన్నాడు. ఎందుకంటే వాక్యానికి మనం లోబడినప్పుడే, వాక్యానికి మనం విధేయులైనప్పుడే, వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడే, వాక్యమును మనము నిత్యము ధ్యానించుకుంటూ వాక్యము నాకేం బోధించింది అని చెప్పని అనుకొని ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి అని అనుకున్నట్లయితే ఆ వాక్యము ఎవరి దగ్గర నుంచి అయితే వస్తుందో, అనగా దేవుని నోట నుండి వచ్చు వాడి అయిన 2 అంచుల ఖడ్గము లాంటి వాక్యమును నీవు లోబడి ఆ వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా నీవు తీసుకోవలసినటువంటి వాడు అయి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఆ విధంగా ఎవరైతే దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా లోబడతారో, ఆ వాక్యాన్ని ఎవరైతే సంపూర్ణంగా నెరవేరుస్తారో, ఆ నెరవేర్చు వారిలో దేవుని ప్రేమ సంపూర్ణమవుతుందని మనం చూస్తూ ఉన్నాము. అదే పత్రికలో 4వ అధ్యాయం చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. మనము దేవుని ప్రేమించుటమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. ఈ మాటకు నువ్వు లోపడుతున్నావా? నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించు అని ప్రభువు చెప్పినటువంటి ఆ మాటకు నువ్వు లోబడుతున్నావా? అట్టి విధంగా లోబడి అవతల వ్యక్తుల్లో ఎలాంటి దోషమునని, ఎలాంటి వారవని, వాళ్ళు నీకు శత్రువులవని, నిన్ను హింసించిన వారవని, నిన్ను నిందించిన వారై ఉండని, నిన్ను మరి అవమానించిన వారై ఉండని, ఎలా ఉండని, నీవు మట్టుకు మాత్రం ప్రేమించు ప్రభువు వలె. ప్రభువు వలె నువ్వు ప్రేమించాలంటే నువ్వు ఎవరికి లోబడాలి? నీకు వాక్యం చెప్పినటువంటి దేవుడికి నీవు లోబడాలి. అంటే లోబడేటటువంటి స్వభావం నీలో లేకపోతే నీవు పరిపూర్ణుడు కాలేవు. కావున ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన శోధించబడ్డాడు. నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టం అని చెప్పి మొదట్లో ఆ బాధను భరించలేక అమ్మో అని చెప్పని అనుకుంటూ తను తాను సరిచేసుకుంటూ ఆయన సంపూర్ణంగా ప్రభువుకు లోబడి పరిపూర్ణుడయ్యాడు. 3 సార్లు ప్రార్థన చేశాడు. నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు, నా యొద్ద నుంచి తొలగించు, నా యొద్ద నుంచి తొలగించు అని. కానీ దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు, దేవుని వాక్యమునకు లోబడ్డాడు. ఏమండి, పరిపూర్ణతలోకి సాగిపోయాడు, తను తాను సమర్పించుకున్నాడు. కానీ ప్రియమైనటువంటి పిల్లలారా, మనం కూడా మన జీవితాల్లో మన ప్రభువు వలె మనం కూడా పరిపూర్ణులమై ఉండాలి అని అనుకున్నట్లయితే మనం ధనాపేక్ష కలిగిన వారముగా ఉండకూడదు, ప్రేమ చూపించిన వారముగా ఉండాలి, సత్క్రియలు చేయువారముగా ఉండాలి, మన నాలుకను స్వాధీనమందించుకోవాలి, దేవుని వాక్కుకు లోబడాలి. వాక్కుకు లోబడ్డాడు ఒక గొప్ప భక్తుడు దానియేలు.
దానియేలు దేవుని వాక్కుకు లోబడి తన మీదికి అపాయం వాటిల్లుతుందని సంగతి తెలుసుండి కూడా ఎవరి దగ్గర ఆయన ఎంత మాత్రము ఆలోచన చేయకుండా కేవలము ప్రభువు దగ్గర మాత్రమే ఆలోచన చేసి మరణము తన మీదకి సంభవిస్తుందని చెప్పినప్పటికీ కూడా ఆ దేవుని వాక్కుకు లోబడి ఆయన ప్రతిదినము 3 పర్యాయములు యెరూషలేము తట్టు చూచి ప్రార్థన చేశాడు. ఎందుకంటే ప్రార్థన చెయ్యండి అని చెప్పి ప్రభువు చెప్పాడు. మీరు శోధనలో పడకుండా మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి అని శిష్యుడికి చెప్పాడు. అదేవిధంగా శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో పడకుండా ఉండడానికి గాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు యేసు ప్రభువు. అది దానియేలు అదేవిధంగా ప్రార్థన చేయగా అతడికి శిక్ష విధించారు. సింహపు బోనులో వేయవలసిన పరిస్థితి వస్తుందన్నప్పటికీ కూడా తన ప్రాణమును లెక్క చేయకుండా అతడు పరిపూర్ణుడయ్యాడు. అందుకనే ప్రభు దానియేలుకి ఏమన్నాడో తెలుసా? దానియేలు, నీవు బహుప్రియుడివి. అట్టి స్వభావం మనం కూడా కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి పరిశుద్ధ యేసునాథ, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. 100కి 100 మార్కులు వచ్చినప్పుడే సంపూర్ణము అనేటటువంటిది ఈ లోక సంబంధానుసారంగా లెక్కల విధంగా మేము చూస్తూ ఉన్నాం. ఏ ఒక్కటి తక్కుపోయినా 100కి 99 వచ్చాయని అంటారే తప్ప 100కి 100 వచ్చాయి అనేటటువంటి విధంగా లేదు స్వామి. అబ్రహాము నాయనా 75వ సంవత్సరంలో పిలువబడ్డాడు. 99వ సంవత్సరం వచ్చినప్పుడు నిందారహితుడుగా దేవుని సన్నిధిలో కనబడ్డాడు. పరిపూర్ణుడుగా తను తాను అప్పగించుకున్నాడు ప్రభువుకి. అందువల్ల అబ్రహాము మనందరి విషయంలోనూ నీతిమంతుడని, దేవునికి స్నేహితుడని చెప్పబడ్డాడు. దావీదు కూడా నా హృదయానుసారివే అని చెప్పబడ్డాడు. అపోస్తలుడు పౌలు నన్ను పోని నడుచుకోండి అని చెప్పగలిగేటటువంటి సంపూర్ణ భక్తిలోనికి ఎదిగిపోయాడు. యేసు ప్రభు సైతము తను సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో శోధించబడినటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఎంత మాత్రము తనకు తను అనుకోకుండా దేవుని వాక్యానికి విడివించి దేవుని వాక్యానికి లోబడి తను తాను సిలువుకు అప్పగించుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లల కనుక మన నాలుకలను స్వాధీనముందుకొని సత్క్రియల ద్వారా మంచిగా ఇతరులను ప్రేమించిన వారముగా, ధారాళముగా ఇతరులకు ఇచ్చేటటువంటి విధముగా, దేవునికి లోబడేటటువంటి విధంగా మనం జీవించినట్లయితే దానియేలు వలె బహుప్రియులంగా దేవుని సన్నిధిలో నిలబడతాము పరిపూర్ణులమై. పౌలు వలె నన్ను పోలు నడుచుకోండి అని చెప్పగలుగుతాము పరిపూర్ణులమై. దావీదు వలె నా హృదయానుసారి అని చెప్పబడిన రీతిగా ఆ ఒక్క తప్పు తనలో ఉన్నప్పుడు సరిచేసుకున్నాడు, దేవునికి లోబడ్డాడు, ఆ వాక్యాన్ని అనుసరించి జీవించాడు. దినమునకు 7 పర్యాయములు ప్రార్థన చేశాడు. అట్టి విధంగా ప్రియమైన దేవుని పిల్లలారా, మనము కూడా మన ప్రభువులో సంపూర్ణం అవ్వాలి అని అనుకున్నట్లయితే ఈ 5 విషయముల ద్వారా ధారాళముగా ఇచ్చుట ఎందైతేనేమి, ప్రేమించుట ఎందైతేనేమి, సత్క్రియలు చేయుట ఎందైతేనేమి, నాలుకను స్వాధీనం ఉంచుకోవడం అయితేనేమి, దేవుని వాక్యమునకు లోబడటం అనేటటువంటిది మనం చేసినప్పుడు మనం కూడా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉందురు అని చెప్పి దేవుడు తప్పకుండా మనలను ఆయన ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు. తను వచ్చినప్పుడు మనల్ని తన రాజ్యము తీసుకెళ్ళట కొరకై ఆయన మనలను ప్రేమతో పిలుస్తాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో ఇక్కడికి ఎక్కిరండి అని. అతి ధన్యకరమైనటువంటి జీవితము ఆయన రాకడకు ముందున్న దినాల్లో మనం ఉన్నాము కనుక ఏ విషయంలోనూ మనం ఎంత మాత్రం లోటు లేకుండా సంపూర్ణంగా ప్రభువును ప్రేమించిన వారమై ప్రభు వలె సంపూర్ణంగా మనం సాగిపోతాము. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. అతి ధన్యకరమైనటువంటి జీవితము మీకును నాకును మన ప్రభు యేసుక్రీస్తు అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన రాకడకు ఎదురు చూచి మనందరమును సంపూర్ణంగా ఆయనలో సాగగలిగే భాగ్యము మనకు అనుగ్రహింపబడును గాక. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరమునున్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. సమస్తమైనటువంటి దీవెనలు, దేవుని యొక్క కృప మీకు అందరికీ
సంపూర్ణంగా కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.